ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. జూన్ 12వ నాటికి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ అంశంపై ప్రధానంగా చంద్రబాబు టీం చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఏపీలో ఫ్రీ బస్సు నిర్వహించబోతున్నట్లు ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఆ పథకం మార్గదర్శకాలపై చర్చించి విడుదల చేసిన ఛాన్స్ ఉంది. అదే సమయంలో ఉద్యోగుల బదిలీలు, పలు సంస్థల భూ కేటాయింపుల విషయం, అమరావతి పునర్నిర్మాణం అంశాలపై చర్చించనున్నారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్. అనుష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆ కేబినెట్ సమావేశం అయితే జరుగుతా ఉంది. కేబినెట్ సమావేశం మీద అత్యంతం కూడా కీలకమైన ఆ ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే కేబినెట్ సమావేశానికి సంబంధించి ఇప్పటికే ఆ రాష్ట్ర మంత్రులు అందరూ కూడా రాజధాని ప్రాంతానికి చేరుకున్నారు. అందరూ నిన్న రాత్రికే రాజధాని ప్రాంతానికి చేరుకున్న పరిస్థితి ఉంది. తెల్లవారుజామునే రాష్ట్ర సచివాలయానికి ఆ మంత్రులందరూ చేరుకున్నారు. ప్రస్తుతం ఆ కేబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా ఈ కేబినెట్ సమావేశం జరుగుతా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఆ తల్లికి వందనం గాని, ఉచిత ఆ బస్సు ప్రయాణం గాని, అలాగే ఆ ఉద్యోగ బదిలీలపై ప్రధానంగా కూడా ఈ చర్చ అంతా కూడా జరిగే ఆ పరిస్థితి. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం గాని, అలాగే 25 లక్షల రూపాయల ఉచిత బీమా పథకం గాని, మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటిదాకా జరిగిన కేబినెట్ సమావేశాలు, నేడు జరగబోతున్న ఆ కేబినెట్ సమావేశం చాలా క్రియాశీలకంగా మారనుంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఉద్యోగ బదిలీల అంశం కూడా దీంట్లో కీలకంగానుంది. ఏదైతే ఆ 7 సంవత్సరాల పాటు ఉన్న ఉద్యోగులందరూ కూడా ఖచ్చితంగా బదిలీ అవ్వాలన్న అంశం మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశానికి పెద్ద ఎత్తున కూడా చర్చలు జరుగుతా ఉన్నాయి. కేబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత రాష్ట్ర మంత్రులు బయటకు వచ్చి ఏమేమి నిర్ణయాలు వెల్లబుచ్చుతారనే అంశం మీద కూడా ఆ ప్రాంతం ప్రజలు, ఉద్యోగులు కూడా ఎదురు చూస్తున్న పని ఉంది. మరొక 4 రోజుల్లో ఆ తల్లికి వందనం కార్యక్రమం అమలు చేయటం, అలాగే ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు ప్రయాణం, అలాగే ఏదైతే హెల్త్ స్కీమ్ కు సంబంధించి 25 లక్షల రూపాయల బెనిఫిట్ ఆ మొత్తంగా కూడా ఈ కేబినెట్ లో చర్చకు వచ్చే పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలోని సిఆర్డీఏ పరిధిలోని ల్యాండ్ పూలింగ్ అంశం కూడా ఈ సమావేశంలో ప్రధానంగా మరికొన్ని భూములు రాజధాని ప్రాంతానికి సంబంధించి తీసుకోవాలని ల్యాండ్ పూలింగ్ మీద కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. అయితే వచ్చే నెలలో అమలు చేసే తల్లికి వందనం మాత్రం ఆద్యాంతం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే నెలలో ఈ పథకం ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ పథకానికి సంబంధించి జూన్, జూలై నెలలో తల్లికి వందనం కార్యక్రమం ప్రవేశపెట్టబోతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే మంత్రి నారా లోకేష్ తెలిపారు. సమావేశంలో దీని గురించి పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగిన సందర్భం ఉంది. అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా కేబినెట్ లో కీలకమైన చర్చ జరగనుంది. కీలకమైన ఆమోదాలు దీంట్లో తీసుకొని ఉన్నారు. అలాగే SIBP ఆమోదించిన పలు ప్రతిపాదనలకు కూడా ఈ కేబినెట్ లో ఆమోదం తెలపనున్నారు. అలాగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక అంశాలకు సంబంధించి కూడా పలు కీలక అంశాలు కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆమోదించబడే అంశాలు కూడా ఉన్న నేపథ్యం. వచ్చే నెల 12తో కూటమి ప్రభుత్వానికి సంవత్సర కాలం పూర్తవడంతో ఈ యొక్క కేబినెట్ సమావేశం కీలకమైన నిర్ణయాలు తీసుకొని కీలకమైన నిర్ణయాలు వెలువడించే అవకాశాలు కూడా కనపడుతున్న నేపథ్యం. సంవత్సరం కాలం పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టింది, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది, చేపట్టిన కార్యక్రమాలకి ఎలా స్పందన ఉంది అనే దాని మీద కూడా కీలక ప్రకటనలు వచ్చే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాగే ఈ సంవత్సర కాలంలో పనిచేసిన కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి జిల్లాల వారీగా కూడా సమావేశాల నిర్వహణ, సభలు ఏర్పాటు చేయడానికి కూడా
కొంతమేరకు ప్రభుత్వం రెడీ అయింది. దీని మీదకు కేబినెట్ లో కూడా ఈ అంశాన్ని ప్రధానంగా చర్చించే అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. అలాగే కేబినెట్ లో ప్రధానంగా చర్చించే విధంగా వచ్చే నెల 1వ తారీఖున వచ్చే నెల 12వ తారీఖున భారీ స్థాయిలో ఒక పెద్ద సభ నిర్వహించాలని ఎన్డీఏ కూటమి సంవత్సరం కాలం పూర్తయ్యి వచ్చే నెల 12వ తారీఖున సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఒక భారీ స్థాయి సభ ఏర్పాటు చేసి ఆ సభలో ప్రభుత్వ కార్యక్రమాలు మొత్తం కూడా వివరించి రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి విధానాలు ప్రజల కోసం అనుసరించబోతుందనే దాని మీద కూడా కీలకంగా చర్చించాలన్న ఉద్దేశంతో 12వ తారీఖున భారీ స్థాయి సభ ఏర్పాటు చేసే దాని మీద కూడా కేబినెట్ లో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ బదిలీలు, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి కూడా కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరగనుంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించిన పలు కీలక ప్రాజెక్టులు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ప్రధానంగా చర్చిస్తారు. అలాగే మున్సిపల్ చట్టానికి సంబంధించి కొన్ని సవరణలు కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నాయి. సిఆర్డీఏ పరిధిలా గానీ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ పరిధి పెంచడం గానీ, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పరిధిలోకి పలు కీలక అంశాలు, ఒక పక్క టౌన్ ప్లానింగ్ గానీ, ఇంజనీరింగ్ గానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా పలు సవరణలు చేసి వాటిలో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కేబినెట్ లో ఉంది. రాజధాని నిర్మాణ పనులు, రాజధాని టెండర్ల అంశం, రాజధాని ల్యాండ్ పూలింగ్, అలాగే రాజధాని అంశానికి సంబంధించి పెట్టుబడులు, సిఆర్డీఏ గురించి కూడా మొత్తంగా ప్రధానంగా రాజధాని ప్రాంతంలో నిర్మాణించే ఐకానిక్ టవర్ నిర్మాణం కూడా సంబంధించి పెద్ద ఎత్తున కూడా కేబినెట్ లో ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే కేబినెట్ సమావేశం తర్వాత రాజకీయ పరిణామాలు చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా గత కొద్ది రోజులుగా కూడా రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్ కు సంబంధించి అరెస్టులకి, అలాగే ప్రధానంగా కేబినెట్ తర్వాత కూడా ఈ యొక్క లిక్కర్ యొక్క పరిణామం, కేసుల పరిణితి గాని, కేసులకు సంబంధించిన అరెస్టులు గాని, అలాగే కేసులకు సంబంధించి ఎవరు లొంగుబాటు గాని, ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం అందుతుంది, అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోతున్నారనే దాని మీద కూడా ప్రధానంగా కేబినెట్ తర్వాత చర్చించనున్నారు. అలాగే తాజా రాజకీయ పరిణామాల గురించి కూడా మహానాడులో చర్చించి ప్రభుత్వ సంక్షేమ కార్యాచరణ ఎజెండా, ఏడాది పాలనలో మంత్రుల పాత్ర, ఇవన్నీ కూడా కేబినెట్ సమావేశం అనంతరం కూడా వీటి గురించి చర్చించే అవకాశాలు కూడా కనపడతా ఉన్న పరిస్థితి అయితే ఉందనుష. అయితే నాగేశ్వర్, ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశానికి ఎవరెవరు హాజరయ్యారు? ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుందని ముందుగా తెలిసిన నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా నిన్నే విజయవాడ చేరుకున్న పరిస్థితి ఉంది, గుంటూరు కొంతమంది చేరుకున్న పరిస్థితి ఉంది. అక్కడి నుంచి నేటి తెల్లవారుజామున అందరూ కూడా రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. రాష్ట్ర సచివాలయంలోని ఏ బ్లాక్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశానికి పూర్తి స్థాయి మంత్రులందరూ కూడా హాజరైన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ కూడా కొద్దిసేపటి క్రితం రాష్ట్ర కేబినెట్ కి బయలుదేరడానికి సిద్ధమైనట్లు కూడా తెలుస్తా ఉన్న పరిస్థితి. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ తప్ప అందరూ కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా మరికొద్ది సేపట్లో కేబినెట్ సమావేశానికి అయితే హాజరవుతున్నారు. పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ కూడా 100% హాజరైనట్టు మనకు తెలుస్తా ఉంది అనుష. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.